జరుపుకుంటున్న ఈ ఈరోస్ ఇంటర్నేషనల్ ప్రెసిడెన్స్ అండ్ ఈరోస్ ప్రొడక్షన్ వేదాశ్వ క్రియేషన్స్ డిక్టేటర్ చిత్రం ఈ యొక్క విజయోత్సవ సభకు ఇచ్చేసిన శ్రేయోభిలాషులకు, మిత్రులకు, అభిమానులకు, అలాగే పాత్రికేయులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మరియు వేదిక మీద ఉన్న మా కెప్టెన్ అండ్ ఓనర్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ శ్రీవాస్ గారికి, అలాగే మా హీరోయిన్ సోనా చౌహాన్ గారికి, ఇంకా ఎడిటర్ గౌతమ్ రాజు గారికి, పురాణాలను కళ్ళకి చూపించాలన్నా, చరిత్రను తిరగ రాయాలన్నా, అలాగే ఒక్క సినిమాకే సాధ్యం. కుల, మత, భాషా భేదం లేకుండా అందరూ కలిసి పనిచేసే ఒకే ఒక్క పరిశ్రమ సినీ పరిశ్రమ. అలాంటి ఒక డిక్టేటర్ టైటిల్ వినగానే మామూలుగా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, కొంత అఫీషియల్స్లో టైటిల్ కాదు ఆడ పనిచేసేది, టైటిల్ యొక్క పవర్. అంటే మనం ఓంకారం ఎలా అంటామో అలాంటిది. అలాగే ఒక లెజెండ్, అలాగే ఒక డిక్టేటర్. అంటే ఈరోజు నాన్నగారి వర్ధంతి, 20వ వర్ధంతి. మరి నా దృష్టిలో ఒక లెజెండ్ అంటే ద ఓన్లీ వన్ ఎన్టీఆర్. ఎందుకంటే ఎన్టీఆర్ అంటే నేను ఏదో కేవలం అనంతపురం తారక రామారావు నేను అనుకోను. ఎన్ అంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన నటరాజ నటసింహుడు. టీ అంటే తారమండలంలోని తారకతో తారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంబర యుగంధరుడు, రమ్య కమనీయ సౌమ్య గురుధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఇలా ఈ చలనచిత్ర పరిశ్రమలో ఇలాంటి సినిమాలు చేయడానికి నాకు స్ఫూర్తి ప్రసాదించిన, నాకు ఈ భూమి మీద పుట్టించిన నా తల్లిదండ్రులు. యస్మాత్ పార్థివ దేహ ప్రాదుర్భూతున భగవతి గురుణ సంతుల మాంసే సహస్రం తస్మై సర్వజ్ఞమూర్తే పితరే వాగర్త సంపర్కతో వాగర్త ప్రతిపతే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరం. వాళ్ళకి నేను ఎంతో రుణపడున్నాను భగవంతుడికి. సరే, ఇక సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక్కొక్క సినిమా నా సినిమాయే పోటీ అని నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క సంక్రాంతి అంటే తెలుగు వారికి విశేషమైన పండుగ సంక్రాంతి. సంక్రాంతి తెలుగు సంస్కృతిని బదిలే స్రవంతి. మరి తుల్లింతల కేరింతలతో, కొత్త అల్లుళ్ళ రాకలతో, అలాగే భోగిమంటల వెచ్చతనాలతో, అలాగే హరిదాసుల కీర్తనలతో, అలాగే ఈ యొక్క గొబ్బొమ్మల ముగ్గులతో, అలాగే గ్రామాల్లో కొత్త ధాన్యపు రాసులతో, మరి కొత్త విందు వినోదాలతో అందరూ కలిసి పెద్ద చిన్నాన్ని తేడా లేకుండా ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. మరి అటువంటి సంక్రాంతి మరింకా ఎన్నో వినూత్న కాంతులను ప్రసాదించాలని ఆ ధనధాన్య లక్ష్మిని అందరికీ సిరి సంపదల్ని, సుఖ సంతోషాల్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము చేసిన ఈ చిత్రం ఆ రోజు విడుదలై నేను చెప్పిన వీటన్నిటితో పాటు ఆ సంబరాలతో పాటు ఈ యొక్క చిత్ర సంబరాన్ని కూడా వాళ్ళు ఉగాది కానుకగా తీసుకుని దాన్ని ఇంత విజయవంతం చేసినందుకు నా తెలుగు ప్రజానికానికే కాదు, మొత్తం ఇవాళ భారతదేశమే మాట్లాడుకుంటుంది ఈ సినిమా గురించి. అంటే మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సుమారుగా భాష మాట్లాడే జనాభా ప్రకారం చూస్తే వాళ్ళ 15 కోట్ల మంది ఉన్నాం తెలుగు వాళ్ళం. ఆంధ్ర తెలంగాణ 7 కోట్లు, అలాగే అక్కడ తమిళనాడు చూసుకుంటే 2,80,00,000, కర్ణాటకలో చూసుకుంటే 1,70,00,000, మహారాష్ట్రలో 1 కోటికి పైనే, మరి ఇక్కడ ఛత్తీస్గఢ్, ఒరిస్సా చూసుకుంటే 60 లక్షల పైన, ఇక మొత్తం ప్రపంచం యావత్తు చూసుకుంటే అక్కడ ఇక్కడ మన ఎన్ఆర్ఎస్ తెలుగు వాళ్ళంతా కలిపి 15 కోట్ల మంది ఉన్నాం ఇవాళ. అది మన తెలుగు భాష. తెలుగు దేల ఎన్న దేశము తెలుగు ఏను తెలుగు వల్లకుండా తెలుగు కండ ఎల్ల నిపుణులు కొలువ భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. సరే, అటువంటి రామారావు గారు మరి ఆయన ఈ ఎప్పుడు నాకు గురువైన, తండ్రైన, తండ్రి కంటే ఎక్కువ గురువైన, నాకు దైవమైన తారక రామారావు గారే. అలాగే ఈ యొక్క డిక్టేటర్ టైటిల్ గురించి పెట్టిన దగ్గర నుంచి టెన్షన్ ఏమి పడలేదు. నేను ఒకటే చెప్పాను శ్రీవాసు గారితో, టైటిల్ పెట్టామని జాగ్రత్త చూసుకుందాం సినిమా అన్నాను, అంతే. అంతకు మించి నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన నా దగ్గరికి వచ్చినప్పటి నుంచి చూశాను ఆయన ఒక తపన, ఏదో మంచి సినిమా చెయ్యాలి ఒక తపన. ఎప్పుడు అన్ని తానే అన్నిట్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ, అది నేను ఆ టైపే కొంచెం. సో బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారు.
అంటే అలాగా ఇది దైవ సంకల్పం కలిసాం. నాకు ఆయనలో ఉన్న తపన ఆ హుషారు నాకు నచ్చింది. ఇప్పుడు డల్గా ఉండే మనిషి అసలు పడదు నాకు, మాలాగే ఉండాలని కోరుకుంటాం మేము అందరం. అలాంటి ఆయన రావడం, వెంటనే చేద్దామని చెప్పడం, వెంటనే ఆయనే లేదు జాగ్రత్త చేయాలి, ఏ కొంచెం తేడా వచ్చినా మళ్ళీ నా కోపం గురించి తెలుసు అంటే పర్ఫెక్షన్, అది పర్ఫెక్షనిస్ట్. అటు క్రమశిక్షణలో కానీ లేకపోతే ఇటు వేరే ఆర్టిస్ట్కి మర్యాద విషయంలో కానీ అటువంటిది ఆయన మామూలు ప్రొడ్యూసర్లు తట్టుకోలేరు అని ఆయనే హీరోస్ వాళ్ళ దగ్గర అప్రోచ్ అవ్వడం, నా దగ్గరికి వచ్చే హీరోస్ అంటే బ్రహ్మాండం. అది మంచి లక్కీ బ్యానర్ కూడా, అద్భుతమైన సినిమాలు తీశారు. మొన్న హిందీలో రిలీజ్ అయింది ఏదది మస్తాని, బాజీరావు మస్తాని. అలాగే ఇప్పుడు ఎన్నో సునీల్ ఉల్లా గారు, అలాగే చుట్టూ గారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెంటనే ఈ ఓకే చేయడం, దీన్ని నిర్మించడం సినిమాని చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి సంస్థ ఇవాళ మొట్టమొదటిసారి తెలుగులో ఈ ప్రయత్నం చేయడం, అది సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు కూడా ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఆ సినిమాలో ప్రతి శాఖ నేను చెప్పాను, ఏదో చతుషష్టి కళలకు కారణం చేయని మన భారతదేశం ఆ కళ వెలుగును ప్రపంచం నలుగురులా ప్రసరింపజేసి మన జాతి ఔన్నత్యాన్ని, మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పినందరూ మహానుభావులు పుట్టిన మన భారతదేశం. అటువంటిది ఇవాళ మరి హేమాహిమీలు అందరూ ఉన్నారు ఇక్కడ. అందరూ ఒకళ్ళు హేమాహిమీలను అనుకోకుండా, అది లేదు, అది ఎప్పుడైనా కళాకారుడికి వచ్చిన రోజు వయసు మొహంలో కనపడిపోతుంది. తను ఉన్న నిజ ఆలోచన ఏవైతే ఉన్నాయో, ఏవైతే పలుకుతున్నాయో అది మొహం ద్వారా మనం అంటాం ఫేస్ రీడింగ్ అని. అలాగే హ్యాండ్ రీడింగ్, ఫేస్ రీడింగ్, వాటికి అట్లాంటిది ఇది కూడా. సో అలా ఎవరు మంచి సినిమా వచ్చింది, ఎస్ సంక్రాంతికి విడుదల చేయాలి చిత్రాన్ని రెయిన్బౌండ్ కష్టపడ్డారు అందరూ. వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా మా కెమెరామెన్ శ్యామ్ గారు చాలా అద్భుతంగా, చాలా ఫాస్ట్గా అంటే అంత అద్భుతంగా తీస్తే మరి ఎన్ని రోజులు తీసుకుంటారు, లేకపోతే ఎంత అని అనుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అంటే మాలో ఉన్న అందరి నటీనటుల ఆవేశానికి తగ్గట్టుగా మమ్మల్ని కూర్చోనివ్వకుండా, ఎక్కువ మళ్ళీ కూల్ డౌన్ అవ్వకుండా, చల్లబడకుండా ఆవేశాన్ని ఎంతో చక్కగా త్వరగతిని అద్భుతంగా తీయడం, మా హావభావాల్ని అలాగే కాకుండా ఆ లొకేషన్స్ కూడా అద్భుతంగా క్యాప్చర్ చేయడం. కెమెరామెన్ ఇస్ ద మైండ్ ఆఫ్ ద డైరెక్టర్స్ కన్సెప్షన్. అంటే ఏదైతే థాట్ ప్రాసెసింగ్ ఉంటుందో డైరెక్టర్లో, దాన్ని స్క్రీన్ మీద చూపించే ఒక సాంకేతిక నిపుణుడు, ముఖ్యమైన సాంకేతిక నిపుణుడు కెమెరామెన్. సో అటువంటి అద్భుతమైన బాలయ్య కొత్తగా ఉన్నాడు, చాలా అందంగా కనిపిస్తున్నాడు, గుర్రాల్లా కనిపిస్తున్నాడు అని అందరు చెప్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. అఫ్కోర్స్ దానికి చేసే నా సైడ్ నుంచి నేను చేసుకుంటూ వస్తే నన్ను అంత అద్భుతంగా, అంత బాగా చూపించడం జరిగింది. శ్యామ్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక మా హీరోయిన్ సోనాల్ చౌహాన్, లెజెండ్ సినిమా, లక్కీ మ్యాస్కోట్ అన్నాను. చాలా మంది అంటారు లక్కీ ఏదో అంటే, దానికంటే అది ఒక భాగం అయితే, రెండోది మంచి నటి. ఇప్పుడు దాకా డైరెక్ట్గా అన్నారు గ్లామర్ అని, గ్లామరే కాదు. ఇప్పుడు దాంట్లో సన్నివేశాలు, యాక్టింగ్లో ఆ పబ్లిక్నెస్, అలాగే ఆ రౌడీలు తీసుకెళ్ళి టార్చర్ పెట్టినప్పుడు అసలు కళ్ళలో నీళ్ళు తిరిగే విధంగా ఎంతో అద్భుతంగా, చాలా బాగా, ఎంతో ఓర్పుతో, ఇంకో ఏదో చెయ్యాలి అని ఒక తపనతో చాలా అద్భుతంగా తన పాత్రను తను చేసింది. అలాగే అంజలి, పదారణాల తెలుగు అమ్మాయి, మరి చాలా గర్వంగా ఉంది. ఒక తెలుగు అమ్మాయి మంచి నటి మనకి దొరకడం మన అదృష్టం. ఎంతో తపన తనలో కూడా. ఎప్పుడన్నా నేను తను ఒకే టైపు, ఎప్పుడు బాగుతూనే ఉంటాం ఏదోటి. నిన్నను చాలా మూడి, ఏమోనండి సర్కస్ రింగ్ మాస్టర్, మీరు ఇక ఇద్దరిని కంట్రోల్ చేయాలి, ఒకళ్ళైతే పర్లేదు సర్దుకుపోవచ్చు, ఇప్పుడు ఇద్దరిని చేయాలని. సో అంత అద్భుతంగా తను కూడా తన పాత్రని, మంచి మహానటి తను. ఇంకా ఉంది చాలా భవిష్యత్తు తనకి, ఇంకా ఎంతో మంచి పాత్రలు చేయవలసింది ఉంది. సో ఆమెని, అలాగే మా గౌతమ్ రాజు గారు ఉన్నారు, అద్భుతంగా ఆయన ఎడిటింగ్, ఆయన గురించి చెప్పక్కర్లేదు, ఆయనకు ఉన్న అనుభవంతో. ఆయన చేసిన సినిమాలు అంత వయసు ఉండదు నాకు, అంత అద్భుతమైన ఆయన. అంటే నాకు మెయిన్గా ఇద్దరు నా సినిమాలో నేను కాన్సన్ట్రేట్ చేసే శాఖలు, అది ఒకటి కెమెరా, రెండోదేమో ఎడిటింగ్. ఈ రెండు అంటే మూడోది ఉంది మ్యూజిక్ ఉంది, దానికి వస్తాను ఇప్పుడు. ఇవి రెండు, సో ఈ రెండు కూడా ఎంతో అద్భుతంగా ఆయన ఎప్పటికప్పుడు ఎగ్జైట్ అయిపోయి ఆయనే ఫోన్ చేసి నాకు బాబు ఇలా వచ్చింది, బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుందని. ఇంకా మాలోని అంటే ఒక టెక్నీషియన్ ఫీల్ అయితే కానీ అంత చొరవగా ఫోన్ చేయరండి, ఆయన చేయడం చాలా అద్భుతంగా వచ్చింది బాబు, ఆ పాట బాగుంది, ఇది బాగుంది, సీన్స్ బాగున్నాయి, ఆ ఫైట్ బాగుంది, ఒక ఆగండి బాబు, నేనేమో చూడాలి తొందర
ఆతృత లేదు. మంచి సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ చూపిస్తానని నేను మళ్ళీ సౌండ్ ఎఫెక్ట్స్ చేసి వెంటనే మళ్ళీ ఫోన్ చేయడం రావడం ఎక్కడున్నా నేను అలా అద్భుతంగా ఆయన పరిధిని కనపరిచారు. ఆయనకి ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక మా రైటర్స్ ఉన్నారు, కోన గారు, ఓపి గారు, అలాగే మన రత్నం గారు, అలాగే శ్రీధర్ సీపాన గారు, వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఎంతో మంచి సంభాషణలు, అటు స్క్రీన్ ప్లే, కథ అంతా కూడా ఎంతో అద్భుతంగా. ఇక్కడ మా వివేక్ గారు కూడా ఉన్నారు ఆయన సినిమాలో. అంటే పార్ట్ కాకపోయినా మాలో ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసిపెట్టి ఏదో జరిగిపోతుంది, ఏదో అద్భుతం జరగబోతుంది అన్నట్టు ఎంతో అద్భుతంగా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. అన్ని ఒకళ్ళు మేము చేయట్లేదు ఈ సినిమా అని బాధతో వాళ్ళు వచ్చి అటు కూర్చుని ఏదైనా ఉంటే మేము మాట్లాడుకోవడం, వేరే సబ్జెక్ట్స్ గురించో లేకపోతే ఈ సినిమా గురించి సంబంధించింది ఆయన ఇది రాశారని చెప్పారు కదా శ్రీధర్ సీపన్న గారు. మరి ఆయన యాక్చువల్గా డైలాగ్ ఒకటని రాయాలని ఒక తపన. అలా ఎన్నెన్నో చెప్పుకుంటూ పోతే ఈ సినిమా గురించి కూర్చున్నంత ఉన్న పనిచేసిన రోజులు అదొక పుస్తకం రాయించి ఈ సినిమా గురించి ఒక. అలాగే ఇక మిగతా మన రైటర్స్ ఉన్నారు, సాయి రైటర్సు మా భాస్కర్ భట్ల గారు ఉన్నారు, అలాగే రామ్ జోగేష్ శాస్త్రి గారు ఉన్నారు, అలాగే యాదవ్ గారు, వరి నూకల యాదవ్ గారు చాలా అద్భుతంగా పాటలన్నీ రాయడం జరిగింది. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నేను ఎప్పుడు చెప్తుంటాను, సప్తసాగర సంఘర్షణ జ్వలిత సద్బోధ మధుర శబ్దాలు పాటలు వినాలంటే మరి దానికి ఒక ఆడమగ తేడా కానీ, దానికి దారిద్ర్యాది తారతమ్యం కానీ, పండిత పామరాది పట్టువిడుపులు కానీ, లేకపోతే అభిమాన దురభిమానులని అడ్డుకోవడం ఉండదని అలాంటి అద్భుతమైన మ్యూజిక్ని తమన్ గారు, అంటే అలాగే చిన్న గారు ఆయన రికార్డింగ్ చేశారు. తమన్ గారికి మంచి అవకాశం ఇది. మరి 5 పాటలు 6 పాటలు 6 గారు ఒకదానికొకటి సంబంధం లేకుండా, ఒకటేమో మంచి థీమ్ సాంగ్, ఒకటేమో దేవుడి మీద పాట, ఒకటేమో మాస్ సాంగ్, ఒకటేమో క్లాస్ సాంగ్, ఒకటేమో ఇట్లా అన్ని పాటలన్నీ కూడా అద్భుతంగా ఎంతో బాగా ఆణిముత్యాల లాంటి పాటలకు మణిపూసల లాంటి బ్రహ్మాండమైన బాణీలు సమకూర్చడం జరిగింది. అదే మా ఫస్ట్ కాంబినేషను ఎంతో కసిగా చేశాడు ఆయన కూడా. ఆయనకి ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అందరూ కూడా ఎంతో కష్టపడి ఎంతో బాగా ఇన్వాల్వ్ అయ్యి క్యారెక్టర్లో వాళ్ళంతా కూడా ఎంతో అద్భుతంగా వాళ్ళందరూ నటించడం జరిగింది. ముఖ్యంగా మా శ్రీవాస్ గారిని ఫైనల్గా ఆయన ఎంతో అద్భుతంగా అన్నీ తానే, అంటే చాలా అరుదుగా ఉంటుంది, ఎందుకంటే నేను ఆ టైపే అన్నీ నేనే అయిపోవాలంటుంది నాకు. అంటే నేను అప్పుడు ఒక చిన్న మెమరీస్ ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఢిల్లీలో జామా మస్జిద్ షూటింగ్ చేస్తాను, బాడీ గార్డ్స్ లాగా ఉన్నారా, నేను వెళ్తాను, నాతో పాటు తీసుకెళ్తా సార్, జరా దేక్కే సంభాల్కే బహుత్ రౌడీ అన్నాడు. చాలామంది రౌడీలు ఉన్నారు ఇక్కడ చేరతా అన్నాడు. నేను కూడా చాలా అదే టోన్లో నీకు ఒక విషయం తెలుసా అన్నాను. ఏంటి అన్నాడు. హిందీ మరి బాగొచ్చుగా, నేను నాయన కంటే మించిన రౌడీ దేశంలో లేడు తెలుసా నీకు అన్నాను. ఆడంతా నోరు మూసి కూర్చొని పోయాడు. ఆడికి అర్థం కాదా, ఆడికి వెళ్ళిపోయాం బ్రహ్మాండంగా అందరితో కలిసిపోయి హ్యాపీగా ఆటోగ్రాఫ్లు ఫోటోలు, నాకు మించిన రౌడీ ఎవడు లేడు ఇక్కడ ప్రపంచంలోనే, నీకు తెలుసా అన్నాను. ఆడికి ఇంకే నోటు మాట రాలా. అలాగే రతి అగ్నికుద్రి గారి గురించి చెప్పాలి, చాలా అద్భుతంగా ఆవిడ క్యారెక్టర్ 36 ఏళ్ల తర్వాత మేము మళ్ళీ కలిసి చేయడం. అప్పుడు బ్రహ్మగారి చరిత్రలో నా పక్కన హీరోయిన్ చేసింది. 2 పాటలు మంచి మావ కుర్తల మరదల పిల్ల అని ఒకటి, రయ్యని దూకాలి గిత్తలు సవారు తీయాలని అద్భుతమైన 2 పాటలు, మంచి గ్లామరు. అటువంటిది ఇప్పుడు ఈ సినిమాలో మళ్ళీ తిరిగి ఆ తపన ఆర్టిస్టులు అదే కావాలి. ఆర్టిస్ట్కి ఏంటంటే మళ్ళీ చెయ్యాలి ఏదో కొత్త చూస్తున్నాం అన్ని సినిమాల్లో కూడా క్యారెక్టర్స్ కొందరు వాళ్ళే చేయడం అని మనకు కూడా ఒక క్రియేటివిటీ రాదు ఎక్కువ. అంటే ఆర్టిస్ట్ కూడా అప్పుడప్పుడు శాపం ఏంటంటే, ఒక ఆర్టిస్టు ఎలా ఉన్నాడు ఇలా అనుకున్నా అంటే బాబు మళ్ళీ అదే చేయండి, లేకపోతే అదే కావాలి మన పర్ఫార్మెన్స్. అఫ్కోర్స్ మేము ఏంటంటే నిత్యవసర వస్తువులో వేరే ఎవ్రీడే ఎసెన్షియల్ కమోడిటీ ఆర్టిస్ట్ అనేవాళ్ళు. సో వాడు కోరుకుందే మేము అందజేయాలి. నా అదృష్టం ఏంటంటే ఆ కళామ తల్లి చల్లని చూపుతాం ఇవాళ ఆ నాన్నగారి వారసత్వాన్ని ఒక కథానాయకుడిగా అటు పౌరాణికాలు అయితేనేమి, ఇటు జానపదాలు అయితేనేమి, రేపు రాబోయే ఆదిత్య 999 మ్యాక్స్ అయితేనేమి, ఆదిత్య 369 సీక్వెల్, లేకపోతే ఒక సోషల్ ఫ్యాంటసీ అయితేనేమి, ఇవన్నీ చేయగలిగానంటే ఎక్స్పెరిమెంట్స్ ఎన్నో. ఆయనే నాకు మరి ఒక రాజుపేదలు పేదవాడిగా కానివ్వండి, లేకపోతే ఒక భీష్మలో 30 ఏళ్ళ వయసులో ఒక 90 ఏళ్ల భీష్ముడు కానివ్వండి, లేకపోతే నర్తనశాలలో ఒక బృహణలు కానివ్వండి, ఆ ధైర్యం కొత్తదనం అంతవరకు ఏముంది, కమర్షియల్లే లేదు సినిమాకి, లార్జర్ దెన్ లైఫ్ లేదు సినిమా. నాగే గారు మన సిఎస్ నారాయణ గారు వాళ్ళని యాక్ట్ చేసేటప్పుడు ఏముండింది, దే వాజ్ నో కమర్షియాలిటీ.
పిక్చర్కి. ఆయన రామారావు గారు రావడంతో లేపారు సినిమాని. లేపి ఆయన ఎన్నెన్నో నమ్మకంతో తెలుగు వాళ్ళ మీద, ప్రజల మీద నమ్మకంతో ఎన్నో చేశారు ఆయన. ఆ బాటలోనే భైరవదీపంలో కురుపు గారివ్వండి, లేకపోతే మిగతాన్ని ఆదిత్య తీసేసాను కానీ నేను ఇవన్నీ చేయగలుగుతున్నానంటే అవన్నీ ఆయన నాకు స్ఫూర్తి. మరి అటువంటిది ఆయనతో పాటు నా అభిమానులు ముఖ్యంగా మరి పూర్వజన్మలో ఏదో ఒక పుణ్యం చేసే ఒక కొంతమందితో ఉంటే మనం ఒకళ్ళిద్దరిని సంపాదించుకోవచ్చు అంటారు ఈ జన్మలో. మరి ఇన్ని వేల మంది, విలువైన ఇన్ని వేల మంది, ఇన్ని కోట్ల మంది అభిమానాన్ని పొందడం, విలువైన అభిమానాన్ని పొందడం అంటే అది మీకు నాకు ఏ పూర్వజన్మ సుకృతమో, ఏ జన్మల అనుబంధమో, ఏ విడదయ్యలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. సరే, ఇవాళ ఈ యొక్క ఆహ్లాదకరమైన పరిశ్రమ బాగుండాలి, మంచి సినిమాలు రావాలి, 10 మందికి ఉపాధి కలగాలి. 10 మంది, ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు, అన్ని చతుష్షష్టి కళలు, అన్ని ఎన్నో శాఖలు ఉన్నాయి, 28 శాఖలు, 23 శాఖలు ఉన్నాయి. మనందరూ సినిమా మీద ఆధారపడి ఉన్నారు. మంచి మంచి సినిమాలు రావాలి, త్వరగతిన అవి రావాలి. అప్పుడే మనం వెరైటీ అనేది ఏంటో మనం చూపించగలుగుతాం. సో ఈ సినిమాలో మిగతా అంతా ఉన్నాడు. బల్గేరియా ఫైట్ మాస్టర్ రవి వర్మ అండ్ ఆయన కళాయి అక్కడ బల్గేరియా ఫైట్ చేసిన ఆయన చాలా అద్భుతంగా కొత్తగా చూపించాలని ఎంతో బాగా తీశారు. పోరాటాలు కూడా అన్ని కలిస్తేనే సినిమా, అది సమిష్టి కృషి. ఒక శ్రామికులు అందరూ కలిసి పనిచేసే ఇండస్ట్రీ ఇది. ప్రతి వార్డు నుంచి, అంటే లైట్ బాయ్ నుంచి అక్కడ కార్ డ్రైవర్ దాకా ప్రతి వాడు అర్నిషలు వాడు రెయిన్బోలు కష్టపడితేనే మాకు వంట నుండి వంట క్యారియర్ పంపించే వాళ్ళ వరకు అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ సినిమాకి పనిచేసినందుకు వాళ్ళందరికీ నా పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క చిత్రం విడుదల విజయం ఇంకా రెట్టింపు బలాన్ని, ఉత్సాహాన్ని నాకు అందించాయి. మా అందరికీ ఇంకా ఎంతో కసితో నా తుది రక్తపు బొట్టు వరకు, నా చివరి రక్తపు బిందు వరకు ఇంకా వైవిధ్యమైన పాత్రలు, వైవిధ్యమైన కథాంశాలతో ఉన్న చిత్రాలు అందించడానికి మా వంతు కృషిలో ఎటువంటి లోపం ఉండదు. తప్పకుండా ఎప్పుడు కొత్త సినిమాలు అందించడానికే మా ప్రయత్నాలు చేస్తామని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ, మరొకసారి పాత్రికేయ సోదరులకు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఆళ్ళారు వీళ్ళారు బాలయ్య బాబుకి ఎదురెవరు అని అర్థం. చాలా క్లియర్గా ఆళ్ళారు వీళ్ళారు బాలయ్య బాబుకి ఎదురెవరు, దాని అర్థం అది డిక్టేటర్, ఏ బ్లాక్ బస్టర్. దీనికి చిన్న ఉదాహరణ అంటే నేను చూసింది, మన సంక్రాంతికి మా సొంతూరు వెళ్ళడం జరిగింది, ఒంగోలు. మార్నింగ్ షోకి నేను వెళ్ళడం కూడా జరిగింది. ఎక్స్ట్రాడినరీ వ్యూస్, క్లాప్స్, థియేటర్ హోరెత్తిపోయింది, ఫుల్ ప్యాక్డ్. బయటకు వచ్చి చూస్తే రెండు థియేటర్లు పెట్టే జనాలు మొత్తం అక్కడ కిక్కిసిపోయి ఉంది. ఆ తర్వాత మా డైరెక్టర్ గారికి ఫోన్ చేశాను, సినిమా సూపర్ హిట్టింగ్ చేద్దామని. ఆయన ఫోన్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దొరకలేదు. అంటే నా అర్థం ఏంటంటే అన్ని చోట్ల నుంచి అదే రిపోర్ట్ వచ్చింది, అర్థమైపోయింది. ఇక్కడ ఏంటంటే కొత్త విషయం, డైరెక్టర్గా ఆయన పెద్ద సక్సెస్, అన్ని సినిమాలు. ఈ సినిమాతో నిర్మాతగా కూడా మారాడు. అది ఫస్ట్ పిక్చరు, నిర్మాతగా దర్శకుడిగా పెద్ద హిట్ కొట్టడం నాకు చాలా ఆనందం. కంగ్రాచులేషన్స్ అనే. అలాగే ఈ సినిమా టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ ఇంతమంది ఇక్కడ సక్సెస్ ఫంక్షన్కి ఇక్కడ రావడం ఈ హిట్కి పెద్ద నిదర్శనం. ఈ సినిమా పెద్ద హిట్ అయినందుకు, కమర్షియల్గా బిగ్గెస్ట్ హిట్ అయినందుకు ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఓవర్సీస్ ఆల్సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. బాబుకి 99వ సినిమా, ఇంత పెద్ద హిట్, కమర్షియల్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని గర్వంగా చెప్పుకోవడానికి ఇక్కడ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ప్రేక్షకులకి, ఇక్కడికి వచ్చిన మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి, మీడియా వారికి అండ్ ప్రెస్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో నాకు గ్రీష్మాచారి క్యారెక్టరు, వాస్తు శాస్త్రజ్ఞుడు, నాకు చాలా మెసేజ్లు వచ్చినాయి. అంటే తెలియని వాళ్ళు కూడా ఫోన్ చేసి మా ఇల్లు వాస్తు చూస్తారా అని అడుగుతున్నారు.
మెసేజ్ పెడుతున్నారు, వాట్సాప్లో ఇస్తున్నారు. నాకు వాట్సాప్ రిప్లై చేయడం తెలియదు, అందుకని ఇవ్వలేదు ఎవరికి. కానీ అంత గొప్ప క్యారెక్టరు. అలా ఇక్కడ వచ్చిన ప్రతి టెక్నీషియన్కి, ప్రతి ఆర్టిస్ట్కి నా హృదయపూర్వక కంగ్రాచులేషన్స్.